Prashant Verma, the young talent of India. He is the present hot topic. Hello guys, welcome to Cinema Corner. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్. ప్రశాంత్ వర్మ చూస్ చేసుకున్న కాన్సెప్ట్కి గట్స్ ఉండాలి. ఇతిహాసాస్ని టచ్ చేయడం అంటే సాహసం అనే చెప్పాలి. వర్కౌట్ అవ్వకపోతే సెంటిమెంట్స్ హర్ట్ అవుతాయి. హనుమాన్ మూవీ ఒకవైపు రిలీజియస్, ఇంకోవైపు సూపర్ హీరో కాన్సెప్ట్ని సాటిస్ఫై చేస్తూ ఎక్కడ ఆక్వర్డ్గా లేకుండా తీయడం మామూలు విషయం కాదు. అంత లిమిటెడ్ బడ్జెట్తో మూవీ కంప్లీట్ చేయడం, దానికి 10 times ప్రాఫిట్స్ తీసుకురావడం టాలీవుడ్ డైరెక్టర్స్కి, స్టార్ హీరోస్కి పెద్ద దెబ్బే. మూవీలో హాఫ్ అమౌంట్ రెమ్యునరేషన్కి పోతే ఇంకా మూవీలో టెక్నికల్ ఎలిమెంట్స్కి ఏం మిగులుతుంది? సో స్టోరీ బాగుంటే ఎంత న్యూ హీరో అయినా ఇంత ప్రాఫిట్ వస్తుంది అంటే ఇంకా క్రోర్స్ రెమ్యునరేషన్ ఇచ్చి స్టార్ హీరోస్ని పెట్టుకోవడానికి ఆలోచిస్తారు. ఒక మూవీకి 500 కోట్లు ఎందుకు అవుతుంది అని థాట్ వస్తుంది. ప్రశాంత్ గారు గద తీసుకొని టాలీవుడ్ నెత్తి మీద కొట్టినట్లు అయింది. కమింగ్ టు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్. మన ఇతిహాసాస్ నుండి సూపర్ హీరోస్ని క్రియేట్ చేయడం ఇస్ అ బ్రిలియంట్ థాట్. రీసెంట్గా వచ్చిన అధీరా టీజర్ చూస్తే అధీరా హ్యాండ్లో ఉన్న వజ్రాయుధం లార్డ్ ఇంద్రాని బేస్ చేసుకొని రాసినట్టుంది. అండ్ మోర్ ఓవర్ సాంగ్లో కూడా ఇంద్రా నేమ్ వినిపిస్తుంది. అండ్ హ్యాండ్లో కనిపించే లైట్నింగ్ పవర్ మనకి తెలిసిందే, ఇంద్రుడు గాడ్ ఆఫ్ థండర్. వజ్రాయుధం మోస్ట్ పవర్ఫుల్ వెపన్ అంటారు. సో అంత పవర్ఫుల్ క్యారెక్టర్ని ఎలా ప్రజెంట్ చేస్తారో చూడాలి. కొంచెం థార్కి సిమిలర్ క్యారెక్టర్లా ఉంది. థార్ కూడా నార్స్ మైథాలజీ నుండి ఇన్స్పైర్ అయి తీశారు. అది కూడా గాడ్ ఆఫ్ థండర్ బేస్ మీద తీశారు. హనుమాన్ మూవీ ఎండింగ్లో హనుమంతు బ్యాక్కి ఒక కేప్ యాడ్ అవుతుంది. దానికి ఏమైనా పవర్స్ ఉంటే చాలా బాగుంటుంది. డాక్టర్ స్ట్రేంజ్లో క్లాక్ ఆఫ్ లీవియేషన్ లాగా మన హనుమాన్ కేప్కి కూడా ఏమైనా న్యూ పవర్స్ యాడ్ చేస్తే చాలా బాగున్నాం. ఇప్పటి వరకు 12 సూపర్ హీరో క్యారెక్టర్స్ రాసుకున్నారన్నారు ప్రశాంత్. అధీరా తర్వాత ఒక ఫీమేల్ సూపర్ హీరో మూవీ ఉంటుంది అని చెప్పారు. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ అసలు ఏ గాడెస్ రోల్ వాళ్ళ పవర్స్తో ఫిల్మ్స్ తీశారో అని. ప్రశాంత్ వర్మ ఫీమేల్ క్యారెక్టర్స్ అన్నీ తోపు ఉంటాయి. స్టోరీ ముందుకు వెళ్ళడానికి ఎంతో కొంత రోల్ ఉంటుంది. అసలు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ఎస్పెషల్లీ మన టాలీవుడ్ మెయిన్ స్ట్రీమ్ మూవీస్లో ఎల్జీబీటీని అంత రెస్పెక్ట్ఫుల్గా ప్రజెంట్ చేసిన వాళ్ళల్లో ప్రశాంత్ వర్మ తప్ప ఎవ్వరూ లేరు. ఆ మూవీలో లెస్బియన్ లవ్ స్టోరీని కన్విన్సింగ్గా ప్రజెంట్ చేశారు. హ్యాట్స్ ఆఫ్ టు హిస్ గట్స్. అలాంటి ఒక డైరెక్టర్ ఫీమేల్ సూపర్ హీరోస్ని స్క్రీన్ మీద చూపిస్తాను అంటే పండగే పండగ. ఏ గాడెస్ని చూస్ చేసుకుంటారా అని చాలా ఎక్సైటెడ్గా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కాళీమాత. మహాకాళి ఈజ్ ద పవర్ ఆఫ్ క్రియేషన్ అండ్ డెస్ట్రక్షన్. ఒక డార్క్ స్కిన్డ్ గర్ల్ ఆర్ అండర్ డాగ్ ఉమెన్ని ఇలా ప్రజెంట్ చేస్తే చాలా బాగుంటుందని నా ఒపీనియన్. ఆర్ ఎల్స్ దుర్గామాత, మోస్ట్ పవర్ఫుల్ గాడెస్. బ్రహ్మ విష్ణు మహేశ్వర్ ముగ్గురు పవర్స్ దుర్గామాతకు ఉంటాయి. ఈ రోల్ తీసుకుంటే ఇంకా హాల్లో పూనగాలే. గంగాదేవి గాడెస్ ఆఫ్ వాటర్. సూపర్ హీరోకి కంట్రోల్ ఆఫ్ వాటర్ పవర్ ఉంటే ఇంకా అమేజింగ్గా ఉంటుంది. ఇంకా శ్రీకృష్ణ, అర్జునుడు, భీమా, కర్ణ, ఏకలవ్య ఇలా చాలా ఉన్నాయి. ఇంకా 12 సూపర్ హీరో క్యారెక్టర్స్ రాసుకున్నానన్నారు ప్రశాంత్ గారు. నాకైతే కర్ణ క్యారెక్టర్ని సూపర్ హీరోగా క్రియేట్ చేసి చూడాలని చాలా ఉంది. మీ ఫేవరెట్ క్యారెక్టర్ ఏంటి? ఎవరిని స్క్రీన్ మీద చూడాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.